హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ మై స్టడీస్ తెలుగు. ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్ డేట్స్ అయితే ఆల్రెడీ జరుగుతున్నాయి. ఈ ఎగ్జామ్ డేట్స్ గురించి ఒకసారి మనం అయితే డిస్కస్ చేసుకుందాం. ఈ ఎగ్జామ్ డేట్స్ వచ్చేసి 27 నవంబర్ నుంచి జాన్ 16, 2026 వరకు అయితే జరగబోతున్నాయి. ఈ ఎగ్జామ్ డేట్స్లో ఇక్కడైతే క్లియర్గా ఇవ్వడం జరిగిందనమాట. 27 నుంచి 16 జనవరి వరకు ఏ రోజులు ఎగ్జామ్లు జరుగుతాయి, ఏ రోజులు జరగవు అనేది ఇక్కడైతే క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఒక్కసారి చెక్ చేసుకోండి. ఇప్పటికీ చాలామందికి అయితే సిటీ ఇంటిమేషన్ రిలీజ్ అయింది, అడ్మిట్ కార్డ్స్ రిలీజ్ అయ్యి ఎగ్జామ్స్ కూడా రాశారు. ఇంకా నాకైతే అడ్మిట్ కార్డ్ రిలీజ్ అవ్వలేదు, సిటీ ఇంటిమేషన్ కూడా రాలేదనమాట. సో నేను వెయిట్ చేస్తున్నాను. సో ఇంకా గ్యాప్ ఉంది కాబట్టి ఇంకా రాలేని వాళ్ళైతే ఇంకా బాగా అయితే ప్రిపేర్ అవ్వండి. అలాగే ఆల్రెడీ చాలామంది యూట్యూబ్లో అయితే పేపర్ అనాలిసిస్ చేస్తున్నారు, దాన్ని ఖచ్చితంగా ఫాలో అయితే అవ్వండి. ఇంకొకసారి అయితే మనం సిలబస్ని అయితే చూసేద్దాము. అలాగే మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి జనరల్ సైన్స్, మ్యాథమెటిక్స్, ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్. అంటే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ కూడా అంతా రీజనింగ్ లాగే వస్తుంది అనమాట. జనరల్ అవేర్నెస్ అలాగే కరెంట్ అఫైర్స్. మనకి జనరల్ సైన్స్ వచ్చి 25 క్వశ్చన్స్, ఇది 25 మార్క్స్కి. మ్యాథమెటిక్స్ 25 క్వశ్చన్స్, 25 మార్క్స్. ఇంకా రీజనింగ్ 30 మార్క్స్, 30 క్వశ్చన్స్. ఇంకా జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ 20 మార్క్స్, 20 క్వశ్చన్స్. మొత్తంగా 100 క్వశ్చన్స్కి 90 మినిట్స్ అయితే ఇచ్చారనమాట. నేను విన్నది ఏంటంటే జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ ఏంటి కొంచెం టఫ్గా ఇస్తున్నాడు. ఈ ఇయర్ కరెంట్ అఫైర్స్ ఇస్తున్నాడు అనమాట. ఎక్కువగా క్రికెట్ సంబంధించి అలాగే ఈ ఇయర్లో జరిగిన ఎక్సర్సైజెస్ సంబంధించి అయితే ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఇదైతే చూసుకోండి. రీజనింగ్ అయితే న్యూ మోడల్స్ అయితే ఇస్తున్నాడు, ఎన్టీపీసీలోని ఇలాంటి వాటిలో ఇచ్చిన మోడల్స్ అయితే ఇస్తున్నాడు. ఇంకా జనరల్ సైన్స్ కూడా కొంచెం ఉంటుంది టఫ్గానే. మనకి జనరల్ సైన్స్ అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఈ 3 చూసుకుంటే సరిపోద్ది మొత్తం 10th క్లాస్ లెవెల్ అలా చూసుకుంటే. ఇంకా మ్యాథమెటిక్ అన్ని మోడల్స్ కవర్ చేయాలి. మెన్సురేషను, టైమ్ అండ్ డిస్టెన్స్, టైమ్ అండ్ వర్క్, రేషియో అండ్ ప్రపోర్షన్స్, పర్సంటేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్ అన్నీ అయితే కవర్ చేయాలి. ఇక్కడైతే మనకి సిలబస్ అయితే ఇచ్చాడు. మ్యాథమెటిక్స్ వచ్చేసి నెంబర్ సిస్టము, బాడ్ మాస్, డెసిమల్స్, ఫ్రాక్షన్స్ ఇవ్వడం జరిగింది. అలాగే జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ సైన్స్ అండ్ జనరల్ అవేర్నెస్ సిలబస్ అయితే ఇచ్చాడు. ఈ సిలబస్ని చూస్తూ మన ప్రిపరేషన్ ఆ సిలబస్కి మ్యాచ్ అవుతుందో లేదో చూసుకోండి. అలాగే ఇక్కడ ఎగ్జామ్ అయితే అయిపోయిన తర్వాత మనకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతూనే ఫిజికల్ కూడా ప్రాక్టీస్ చేయండి, రన్నింగ్. ఈ సిలబస్ అలాగే ఫిజికల్ కూడా ఖచ్చితంగా అయితే ప్రాక్టీస్ చేస్తూ ఉండండి రోజు. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా ప్రతి కామెంట్కి అయితే రిప్లై ఇస్తాను. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో చేసేయండి. ఆల్ ద బెస్ట్.